ఎఫ్రాతాలో ఉన్నదని మేము ఇంటికి యాయాలు పొలంలో అది దొరికింది. ఆయన నివాస స్థలము కొలువు రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపట్టుకు రండి. యెహోవా లేము, నీ బలసూచనమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశము. నీ యాజకుడు నీతి వస్త్రములే ధరించుకుంటుంది, నీ భక్తులు ఉత్తమంగా చేరుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తిని విముఖుడై ఉండకుము. నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నిలిచిందును. నీ కుమారుడు నా నిబంధనలు కైకొనినట్ల నేను వారిని బోధించిన శాసనం వారు అనుసరించినట్ల. యెహోవా సత్య ప్రమాణము దావీదు చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఇది నేను కోరుకున్న స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని యాజకులు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోనే భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. అతని శత్రువులకు అవమానము వస్త్రముగా ధరింపజేసేదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరులను అనను. యెషయా 42వ అధ్యాయము 14 నుంచి 21. యెషయా 42వ అధ్యాయము 14 నుంచి 21. యెషయా 42వ అధ్యాయము 14 నుండి ఎంతవరకునమ్మా? 14 నాలుగా 14 నుంచి 27 వరకు. శిరకాలంలో నుండి నేను మౌనంగా ఉంటిని, ఊరుకుని నన్ను అణుచుకుంటుని. రక్షవేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీర్చు పగ తీర్చు రోజు చూచుచున్నాను. పర్వతములను కొండలను పాడు చేయుదును, వాటి మీద చెట్టు చేమలన్నిటినీ ఎండిపోజేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపోజేయుదును. వారెరుగని మార్గమున వృద్ధువారిని తీసుకుని వచ్చెదను. ఎరుగని త్రోవలలో వారిని నడిపించును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగా చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములను చేయుదును. చెక్కని విగ్రహములకును ఆశ్రయించి పోత విగ్రహములను చూచి వీరే మాకు దేవతలని చెప్పుకునేవారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటివారిలారా వినిడి, గుడ్డివారిలారా మీరు గ్రహించుతున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడును గుడ్డివాడు నేను చూపు పంపు నా దోత తప్ప మరి నా సేవకుడు తప్ప మరి ఎవడును గ్రుడ్డివాడు. నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. గ్రహింపకున్నావు. వారి చెవి
యొగ్గిరి గాని వినకున్నావు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము కలవాడై ఉపదేశ క్రమమొకటి గణపరిచి గొప్ప చేసేదని కొద్ది వాక్యం జరిగింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. అందుచేత సంగతి విన్న నాటి నుండి మేము నిమిత్తము ప్రార్థన చేయడం మానుక మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారు ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించగలరు. ప్రతి సంస్థాగతులను సహలము దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొంది అతని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందంతో